ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయ కాలంలో దేవుని ప్రజలంటి వారందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయ కాలము మరొకసారి మా యోధా సింహం ధ్వని పరిచర్య తరపున అందరికీ శుభములు, వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకొని మన హృదయంలో స్వతంత్రించుకొని మనమందరము కూడా దీవించబడదాం. ఆమేన్. ప్రియులారా, గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 31వ కీర్తన 23, 24 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించిన వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. యెహోవా నా కొరకు కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ మనసున ధైర్యమును వహించి నిబ్బరముగా నుండుడి. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఇక్కడ చాలా విషయాలు దాగి ఉన్నాయి. ప్రాముఖ్యంగా విషయం ఏంటంటే మనమందరము కూడా ఆయన మాట వినాలి, ఆయన మనము ప్రేమించాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఎందుకు ప్రేమించాలి? ఆయన ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన విశ్వాసులను కాపాడుతూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఆయన బిడ్డలంటి వారందరినీ కాపాడుతూ ఉంటాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన్ని ప్రేమించాలి. గర్వముగా ప్రవర్తించిన వారందరినీ ఏం చేస్తాడంట? వారి యొక్క ప్రవర్తన బట్టి ఏం చేస్తారు? ప్రతీకారము చేయును. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే దేవుణ్ణి ప్రేమించటం మాని ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే గర్వము, మరి ఇంకా అనేకమైన పరిహారంలో కూడా వారిలో కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, కక్షలు, కాపండ్యాలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు మనలందరినీ ఆయన కృప ద్వారా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా ఆయన్ని ప్రేమించిన వారుగా ఉండాలి. విశ్వాసులందరినీ కాపాడుతాడు, అంటే దేవుని ప్రజలందరినీ కాపాడుతాడు. అందుకని ఆయన ప్రేమించాడు. ఈ ఉదయకాలము దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఆయన్ని ప్రేమిద్దాం. దేవుడు తన వాక్యాలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో మీరు ఏకీభవించండి. కన్నులు మూసుకున్నట్లే ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఉదయ కాలము ప్రభా, మీరు మాతో మాట్లాడిన ఈ మాటలు మా హృదయంలో స్వతంత్రించుకొని వాక్యానుసారంగా జీవించటానికి కృప చూపించి మీ నామానికి మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. యెహోవాను ప్రేమించుడి అని ప్రభా మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మీరందరూ యెహోవాను ప్రేమించుడి, విశ్వాసులందరినీ కాపాడుతాడని. ప్రభా, గర్వంగా ప్రవర్తించిన వారికి ప్రతీకారము చేస్తారని మీ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రభా, మీ యందు మేము భయభక్తులు కలిగి ప్రభా మేమందరము మిమ్మల్ని ప్రేమించిన వారుగా ఉండటానికి కృప చూపించి మీ నామానికి మహిమపరచుకోమని ఈ ఉదయకాలం ప్రభా బిడ్డలందరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమపరచుకోమని సహాయం చేయమని మీ సహాయం కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ